హాయ్, కర్ణ ఎఫెక్ట్స్ టీమ్ హియర్ తెలుగు. సో కర్ణ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఫారెక్స్ ట్రేడింగ్ సంబంధించినటువంటి సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ వచ్చేసి ఫ్రీ సిగ్నల్స్ 28 కరెన్సీ పేర్స్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టైం ఫ్రేమ్ వచ్చేసి హవర్ 4. సిగ్నల్ టైం వచ్చేసి 9:30 మార్నింగ్, 1:30 PM, 9:30 PM అండ్ డైలీ 5 to 7 సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 20 వర్కింగ్ డేస్, డైలీ 5 సిగ్నల్స్ ఇంటూ 20 వర్కింగ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు మంత్లీ 100 సిగ్నల్స్ అనేటువంటి ప్రొవైడింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ సిగ్నల్స్ వచ్చేసి స్ట్రాటజీ, హెడ్ అండ్ షోల్డర్ స్ట్రాటజీ అండ్ ట్రెండ్ రివర్సల్, ట్రెండ్ ట్రేడింగ్, ఈ 3 కేటగిరీ స్ట్రాటజీస్ పైన సిగ్నల్ ప్రొవైడింగ్ జరుగుతుంది. ఈ సిగ్నల్స్ అనేటువంటివి టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ 9:30, ఆఫ్టర్నూన్ 1:30, ఈవినింగ్ 5:30 సిగ్నల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ 9:30 ఒక సిగ్నల్ అయినా వస్తుంది, లేదా 2 సిగ్నల్స్ అయినా వస్తాయి. ఆఫ్టర్నూన్ 1:30 1 to 2 సిగ్నల్స్ వస్తాయి. ఈవినింగ్ 5:30 1 to 2 సిగ్నల్స్ వస్తాయి. మొత్తం టోటల్ ఓవరాల్గా పర్ డే వచ్చేసి 5 సిగ్నల్స్ అనేటువంటివి టెలిగ్రామ్ ఛానల్లో లైవ్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సార్ దెన్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కర్ణ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కర్ణ ఎఫెక్ట్స్. మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి KARNAFX కర్ణ ఎఫెక్ట్స్ అనేటువంటి ఛానల్ని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే హెడ్ అండ్ షోల్డర్ లోగోతో డైరెక్ట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్లో హిస్టారికల్ డేటాబేస్ పైన టెలిగ్రామ్ హిస్టారికల్ డేటాబేస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ పోస్ట్ చేసినటువంటి సిగ్నల్స్, ఈ సిగ్నల్స్ అనేటువంటివి యూట్యూబ్ ఛానల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా, టేక్ ప్రాఫిట్ హిట్ అయిపోయిందా, టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టేక్ ప్రాఫిట్ 1, టేక్ ప్రాఫిట్ 2, టేక్ ప్రాఫిట్ 3 అంటాం అనమాట. స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా, టేక్ ప్రాఫిట్ హిట్ అయిపోయిందా. సో ఇది ఎప్పుడైతే పోస్ట్ చేస్తున్నామో, పోస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క సిగ్నల్ టెక్నికల్ అనాలిసిస్ పైన తీసుకున్నామా, ఫండమెంటల్ పైన తీసుకున్నామా, లేదా న్యూస్ బేస్డ్ అనాలిసిస్ పైన తీసుకున్నామా, ట్రెండ్ రివర్సల్ పైన తీసుకున్నామా, ట్రెండ్ ట్రేడింగ్ పైన తీసుకున్నామా, చార్ట్ ప్యాటర్న్స్ యూజ్ చేసినామా. సో ఎవ్రీథింగ్ ఎందుకని ఆ సిగ్నల్ తీసుకోవడం జరిగింది, స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయిపోయింది, టేక్ ప్రాఫిట్స్ ఎప్పుడు హిట్ అయిపోయినాయి, దాని గురించి యూట్యూబ్ ఛానల్లో లైవ్గా టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ని దృష్టిలో పెట్టుకొని దాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. డైలీ వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే డైలీ 5 to 7 సిగ్నల్స్ అని చెప్పేసి మాట్లాడాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిసెంబర్ మంత్. సో ఈ డిసెంబర్ మంత్ ఫస్ట్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు టెలిగ్రామ్లో మేము పోస్ట్ చేస్తాము, ఛానల్స్లో పోస్ట్ చేస్తాము 20 సిగ్నల్స్ గురించి. సో పోస్ట్ చేసిన తర్వాత ఫిబ్రవరి మంత్లో పోస్ట్ చేసినటువంటి సిగ్నల్స్ 100 సిగ్నల్స్, దాని యొక్క యాక్యురసీ ఎంత ఉంది, స్టాప్ లాస్లో ఎన్ని హిట్ అయిపోయినాయి, టేక్ ప్రాఫిట్లో ఎన్ని హిట్ అయిపోయినాయి, సిగ్నల్ ఓవరాల్గా అక్యురసీ ఎన్ని సిగ్నల్స్ సక్సెస్ అయిపోయినాయి, తర్వాత వచ్చేసి పాయింట్స్ అంటాం అన్నమాట, పిప్స్. సో మనము 100 సిగ్నల్స్కి 10,000 పిప్స్ యూజ్ చేసినాము. దాంట్లో వచ్చేసి 3,500 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చిన, 6,500 టేక్ ప్రాఫిట్ హిట్ అయిపోయిన, ఓవరాల్గా మనకు అక్యురసీ ఎంత ఉందో యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఎక్సెల్ షీట్ తయారు చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు టెలిగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి సిగ్నల్స్ వీక్లీ రిపోర్ట్ అనేటువంటిది టెలిగ్రామ్ హిస్టారికల్ డేటాబేస్ లైవ్ ప్రూఫ్స్ ఆధారంగా వీక్లీ స్టేట్మెంట్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదే సమయంలో యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీక్లీ 1 time రిపోర్ట్ అనేది ఉంటుంది సిగ్నల్స్ ఇచ్చినటువంటివి. అండ్ మంత్లీ రిపోర్ట్ ఉంటుంది. మంత్లీ రిపోర్ట్ ఏంది, ఇందాక చెప్పాను కదా మంత్లీ రిపోర్ట్ అని చెప్పేసి. మంత్లీ రిపోర్ట్ ఎవ్రీ ఫస్ట్ డేట్ నాడు మంత్లీ రిపోర్ట్ అనేది అక్యురసీ ఎంత వచ్చింది, సిగ్నల్స్ ఎన్ని తీసుకున్నాం, ఎన్ని హిట్ అయిపోయినాయి, ఫ్లాప్ అయినాయి, హిట్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే మంత్ ఉంటుందో ఆ మంత్ సిగ్నల్స్ అడ్వాన్స్గా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ మంత్ వచ్చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసినటువంటి సిగ్నల్స్ అక్యురసీ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకసారి బ్రదర్స్ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ మంత్ మేము పోస్ట్ చేస్తాము డైలీ 5 సిగ్నల్స్ చొప్పున ఇంటూ 20 days, ఓకేనా. సారీ,
ఈ 20 డేస్ సిగ్నల్స్ తీసుకునేటువంటి అక్యురసీ ఎంత పర్సెంట్ ఉందో ప్రీవియస్ మంత్ హిస్టారికల్ డేటాబేస్ని టెలిగ్రామ్ ఛానల్ని ముందట పెట్టుకొని మేము గట్టినే ఎక్సెల్ షీట్ తయారు చేసేసి ఫిప్స్ స్టాప్ లాస్ ఎంత హిట్ అయిపోయింది, టేక్ ప్రాఫిట్ హిట్ అయిపోయింది, కరెన్సీ పేరు ఏంటి, బై తీసుకున్నామా సెల్ తీసుకున్నామా సిగ్నల్, అండ్ డేట్ ఏంది, సర్వర్ టైం ఏంది, ఎవ్రీథింగ్ ముందే మీకు టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్యురసీ అనమాట, అక్యురసీ సిగ్నల్ యొక్క యాక్యురసీ ప్రీవియస్ మంత్లో ఎంత అక్యురేట్ ఉంది అండ్ పిప్స్ యాక్యురసీ ఎంత అక్యురేట్ ఉంది అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పిప్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. సో టోటల్ పిప్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట యూట్యూబ్ ఛానల్లో. సో ఎక్సెల్ షీట్ అనేది మేము తయారు చేసేసి మేము ఒకటిని యూట్యూబ్ ఛానల్లో లైవ్గా కౌంట్ చేస్తాము. సో స్టాప్ లాస్ EURUSD స్టాప్ లాస్ 550 ఫ్యాన్స్ స్టాప్ లాస్ వచ్చిందని చెప్పేసి మేము ఒకటినే షీట్ అనేది తయారు చేసేసి లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అకౌంట్ మేనేజ్మెంట్ అనమాట. సో మినిమం $500 ఉంటే మేము అకౌంట్ మేనేజ్మెంట్ చేస్తాము. ఎవ్రీ మంత్ వచ్చేసి ప్రాఫిట్ 10 to 15% వరకు ప్రాఫిట్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రాఫిట్లో షేరింగ్ వచ్చేసి 50% తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో డ్రాడౌన్ వచ్చేసి 33% డ్రాడౌన్ తీసుకుంటాము. డ్రాడౌన్ అంటే ఏంటంటే 1 lakh రూపీస్ ఉన్నాయి మీ దగ్గర, 1 lakh రూపీస్ బ్రోకర్ అకౌంట్లో డబ్బులు పెట్టేసి మాకు ఎక్స్నెస్ నుంచి, ఆక్టాఎఫ్ఎక్స్ నుంచి, FXTM నుంచి, XM నుంచి అకౌంట్ ఇచ్చారు. అకౌంట్ ఇచ్చేసిన తర్వాత 1 lakh రూపీస్లో మేము ఓన్లీ 25% వరకే డ్రాడౌన్ యూజ్ చేస్తాము. అంటే 25,000 రూపీస్ అన్నమాట. ఈ 25,000 రూపీస్లో మేము డివైడెడ్ బై 100 ట్రేడ్స్ తీసుకుంటాం అన్నమాట. అంటే ఈచ్ వన్ ట్రేడ్ వచ్చేసి 250 రూపాయలు. సో స్టాప్ లాస్ని కౌంట్ చేసుకుంటాం అన్నమాట. స్టాప్ లాస్ ఫారెక్స్లో వచ్చేసి స్టాప్ లాస్ని కౌంట్ చేసుకుంటాం. స్టాప్ లాస్ 500 పాయింట్లు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టాప్ లాస్ 550 పాయింట్లు అని అంటే మనకు ఇక్కడ 5 రూపీస్ చొప్పున మనం తీసుకున్నట్లయితే 50 రూపీస్ చొప్పున మనం ఒక పాయింట్ కౌంట్ చేసుకున్నట్లయితే 500 ఇంటూ 0.05 అనేటువంటి లాట్ అనేది మేము వేయడం జరుగుతుంది అనమాట. ఇది క్యాలిక్యులేషన్ మనీ మేనేజ్మెంట్ మీదకి ఉంటుంది. నేను ముందుగా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ముందుగానే నేను చేయడం జరుగుతుంది అనమాట. సో మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, లాట్ ఎంత తీసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ప్రకారము మేము సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తాము. మనీ మేనేజ్మెంట్ ప్రకారమే అకౌంట్ మేనేజ్మెంట్ చేస్తాము. సో ఈ అకౌంట్ మేనేజ్మెంట్లో వచ్చేసి 25% కంటే ఎక్కువ డ్రాడౌన్ మెన్షన్ చేయము. మంత్లీ 10 to 15% డెఫినెట్లీ ప్రాఫిట్ అనేది తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు టెలిగ్రామ్లో ఈ ఛానల్లో పోస్ట్ చేసిన వాటిని సిగ్నల్స్ యాక్యురసీ 1 month, 2 months, 3 months, 4 months, 5 months మీరు ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత రియాలిటీగా ప్రాఫిట్స్ ఉన్నట్లయితే మీరు అకౌంట్ మేనేజ్మెంట్ హ్యాపీగా మాకు ఇచ్చుకోవచ్చు. సో మేము ఏంటంటే అడ్వాన్స్గా మేము చేయడానికి టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి టెలిగ్రామ్లో సిగ్నల్స్ అక్యురసీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మా దగ్గర ప్రాఫిట్ తీసేటువంటి స్టఫ్ ఉంది, స్ట్రాటజీస్ ఉన్నాయి, టెక్నికల్ అనాలిసిస్ ఉంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది, దాంతోపాటు న్యూస్ బేస్డ్ అనాలిసిస్. సో ఆల్ కేటగిరీస్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే 10 rule బేస్డ్ అనేటువంటి స్ట్రాటజీ పైన 10 rules పైన స్ట్రాటజీ పైన మేము ప్రాఫిట్స్ అనేటువంటివి తీయడం జరుగుతుంది. సో ఇండికేటర్స్ వచ్చేసి ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత వచ్చేసి న్యూ హై బ్రేక్అవుట్ సంబంధించిన ఇండికేటర్స్ మా దగ్గర ఉన్నాయి. ట్రెండ్ ట్రేడింగ్ ఇండికేటర్స్ మా దగ్గర ఉండడం జరిగింది. సో దాంతోపాటు మేము ఏదైతే సిగ్నల్స్ ఏ స్ట్రాటజీ పైన ఇస్తున్నామో ఆ స్ట్రాటజీ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ స్ట్రాటజీ అనమాట. ఈ హెడ్ అండ్ షోల్డర్ స్ట్రాటజీ మొత్తం టోటల్ దాని యొక్క PDF బుక్ తయారు చేసేసి మా దగ్గర పెట్టుకున్నాము. ఎవరైనా కావాలంటే మొత్తం అప్రోచ్ కావచ్చు. సో ఇది కర్ణ ఎఫెక్స్ అండి. కర్ణ ఎఫెక్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్రాఫిట్ సిగ్నల్స్ అండి. ఇది మన డైరెక్ట్ టెలిగ్రామ్లో లింక్ ఓపెన్ చేసేసి కర్ణ ఎఫెక్స్ అని చెప్పేస్తే మీకు డైరెక్ట్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోయి మీరు సిగ్నల్స్ అనేటువంటివి ఫ్రీగా అనాలిసిస్ చేయొచ్చు. విత్ గ్రాఫ్తో మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9492159588. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కర్ణ ఎఫెక్స్, యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కర్ణ ఎఫెక్స్.